మల్లయోధుడు కోడి రామ్మూర్తి నాయుడి జీవితం ఆధారంగా ఎప్పటికైనా సినిమా గాని వెబ్ సిరీస్ గాని చేయాలని యోచిస్తున్నట్టు నిర్మాత అల్లు అరవింద్ చెప్పారు. శాకాహారి అయిన కోడి రామ్మూర్తి శారీరక దారుఢ్యంలో ఎందరికో స్ఫూర్తి అని కొనియాడారు. వెబ్ సిరీస్ గా తీయాలనే ఉద్దేశంతో రామ్మూర్తి చరిత్రను కొంత స్టడీ చేశామన్నారు. శ్రీకాకుళంలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో నిర్వహించిన తండేల్ థ్యాంక్ యూ మీట్ లో అల్లు అరవింద్ మాట్లాడారు. నాగచైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమా ఇది. చందుమొండటి దర్శకుడు. ఇటీవల విడుదలైన ఈ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేసేందుకు తండేల్ టీమ్ ఈవెంట్స్ నిర్వహిస్తోంది. శ్రీకాకుళంలో గురువారం నిర్వహించిన వేడుకలో చైతన్య, సాయి పల్లవి, డైరెక్టర్, నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీవాసు తదితరులు సందడి చేశారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన కొందరు మత్స్యకారుల జీవితాల్లో చోటు చేసుకున్న సంఘటనల ఆధారంగా ఓ కథ తయారు చేసి తెరకెక్కించామన్నారు. అందుకే ముందుగా ఇక్కడి నుంచే ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పాలని నిర్ణయించుకున్నామన్నారు. నాగచైతన్య మాట్లాడుతూ తండేల్ ప్రయాణం ఇక్కడి నుంచే ప్రారంభమైందని, మత్స్యలేశంలోని మత్స్యకారులతో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకున్నామని చెప్పారు. తాను పోషించిన తండేల్ రాజు పాత్రకు ప్రశంసలు దక్కుతున్నాయంటే అది మీ వల్లేనని, మీరు లేనిదే ఈ పాత్ర లేదన్నారు. శ్రీకాకుళం ఓ అద్భుతమని నాగచైతన్య అన్నారు. సినిమా తీసేందుకు మాకు అనుమతి ఇచ్చిన మీకు ధన్యవాదాలని సాయి పల్లవి అన్నారు. ఇందులో బుజ్జి పాత్ర నాకు దక్కినందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పిన ఆమె, ఈ సినిమా కోసం నాగచైతన్య చాలా కష్టపడ్డారని, సినిమా తప్పక విజయం సాధిస్తుందనే నమ్మకం ముందు నుంచి ఉండేదని చెప్పారు.